పూర్వీకుల వారసత్వంగా ఇచ్చిన వెలకట్టలేని సంపద యోగా అని మైలవరం ఎమ్మెల్యే వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పవిత్ర సంగమ వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ లక్ష్మీ షా, అధికారులు, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల ఆర్టిస్టిక్ యోగా ప్రదర్శనలు అబ్బురపరిచాయి. యోగాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే వెంకటప్రసాద్ అన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాజగోపురం ఎదురుగా అధికారులు, ఉద్యోగులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. బాపట్ల జిల్లా రతం బజార్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని జిల్లా వైద్య అధికారి డాక్టర్ విజయమ్మ సూచించారు. క్రమబద్ధమైన జీవితం గడపడానికి మనసుకి శరీరానికి కోఆర్డినేషన్ కోసం ఏమైతే మన యోగ పురుషులు, ఋషులు, మునులు, మహానుభావులందరూ కొన్ని వేల సంవత్సరాలుగా ఒక క్రమబద్ధమైన జీవితం గడపడం కోసం మానవ సమాజానికి, ప్రపంచానికి అందించిన మహా గొప్ప ప్రక్రియే యోగ ప్రక్రియ. దాన్ని ప్రపంచం అంతా ఆచరిస్తూ ఉంటే మనం కొంతమేరకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ప్రజల్ని జాగృతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మొదలెట్టారు. తప్పకుండా అందరూ కూడా మన పెద్దలు, మునులు, ఋషులు ఏవైతే ఆచరించారో ఆ యోగ ప్రక్రియని, భారతీయ ప్రాచీన యోగ ప్రక్రియని ఫాలో కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు. అందరూ మీ శరీరం, మనస్సు కోఆర్డినేషన్ కోసం యోగా నిరంతరం ప్రతిరోజు చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.